నమస్తే. కాకినాడ జిల్లాలోని తునిలో చిన్నారి జాహ్నవి 3 ఏళ్ళు ఉంటాయి. చిన్న పాప తప్పిపోయి దాదాపు వారం రోజులు అవుతుంది. వారం మీదనే అవుతుంది. ఇంటి బయట ఆడుకోవడం. అసలు వాస్తవంగా ఏంటంటే ఆ తునిలో ఫామ్ ఆయిల్ తోటలో తల్లిదండ్రులు ఆ ఫామ్ ఆయిల్ తోటను చూసుకుంటూ ఉంటారు. చిన్న కూతురు ఉంది జాహ్నవి. ఆడుకోనికి బయటికి పోయి ఎక్కడ పోయిందో తెలియదు. ఎక్కడ పోయిందో అసలు ఇప్పటికీ ఆచూకీ లేదు. దేవుని దయ వల్ల పాప బతికే ఉండాలి. కానీ ఏం జరిగిందంటే ఆ పాపతో పాటు కుక్క కూడా పోయింది. కుక్క అంటే పెద్ద ఏం లేదు, దాని ఏజ్ చిన్న కుక్క పిల్లనే అది. ఆ పాపతో పాటు ఆ కుక్క పిల్ల కూడా పోయిందంట. ఆ పాప పోయిన గంట తర్వాత భారీ వర్షం పడ్డదంట. అయితే ఏమైంది, ఇవాళ శనివారం కదా, లాస్ట్ శనివారం శుక్రవారం అట్లా తప్పిపోయింది చిన్న పాప. కుక్క పోయింది, పాప పోయింది. పాప పోయినాక గంట తర్వాత వర్షం పడ్డదంట. ఇంటికాడ చెక్ చేస్తే తల్లిదండ్రులు ఎక్కడ పోయింది అని చెక్ చేస్తే లేదు. ఆ సీసీ కెమెరాలు అవి చూస్తే ఏదో బయటకు పోయినట్లు కనిపించింది. ఇంక అట్టే పోయింది, ఇంక రాలేదు. అయితే 3 రోజుల తర్వాత లాస్ట్ వీకు శుక్రవారం తప్పిపోతే ఒక సోమవారం అట్లా మంగళవారం అట్లా కుక్క వచ్చింది మళ్ళీ వెనక్కి. వాళ్ళకి ఆశలు వచ్చినాయి. ఎవరికి అదే ఈ ఆపరేషన్ కూడా మామూలుగా జరుగుతలేదు. వందల మంది పోలీసులు డాగర్సు ఆ కుక్కలను పట్టుకపోయేటోళ్ళు వాళ్ళు వీళ్ళు చాలామంది వ్యవస్థ అంతా ఆనే ఉందేమో. అసలు ఆ ఫామ్ ఆయిల్ తోట కూడా చాలా ఎకరాల్లో ఉంది. 50 ఎకరాల పైనే ఉన్నట్టుంది. ఇంకా తర్వాత మొత్తం ఆ కొండ కోనలు అంతా అటవీ ప్రాంతం అంట. మరి ఎక్కడ పోయింది పాపం? దాదాపు వారం పైన ఇంతవరకు ఆచుకు లేదు. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆ కుక్క ఏదైతే ఉందో అదే కీలకంగా మారిందని ఆశలు పెట్టుకున్నారు. ఆ కుక్కనే చూపాలే అమ్మాయి జాడ అని. ఆ కుక్క కూడా ఎలా చనిపోయింది. ఇప్పుడు చనిపోయింది, ఒక 4-5 గంటల క్రితం చనిపోయింది. దానికి జీపీఎస్ ట్రాకర్ విధించినాక దాన్ని వదిలితే అటు ఇటు బాగానే తిరిగిందంట. ఒక 8 కిలోమీటర్లు, ఓ గంటన్నర పాటు అక్కడ తిరిగి అక్కడ ఉరికి మళ్ళీ ఇంటికి వచ్చే చచ్చిపోయింది. ఆ కుక్క కూడా తిరిగి వచ్చినాక సాధారణంగా లేదు, అంత పిచ్చి లేచినట్టు, కరవనీకపోతున్నట్టు ఇట్లా రకరకాలుగా ప్రవర్తించింది. మరి ఏంది ఈ కేసుకు సంబంధించి ఆ కుక్కకు ఎందుకు అట్లా పిచ్చి లేచింది, ఎందుకంత హైపత్ అయింది, ఆ పాప ఏమైంది, అసలు ఆ కుక్క చనిపోవడానికి కారణం ఏంది, నీరసంగానే చనిపోయిందా లేకపోతే ఏమైనా కుట్రకోణం ఉందా, ఏందో చాలా అంశాలు, చాలా ప్రశ్నలు తొలుస్తున్నాయి. ఆ పాపనైతే అసలు ఆ తల్లిదండ్రులు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బాధపడుతున్న పరిస్థితి. చిన్న పాప కదా, మరి అసలు ఏమైనా అడవి జంతువులు తిన్నాయా, ఏమైనా ఎత్తుకపోయినాయా, లేకపోతే ఏమన్నా ఈ ఫ్యామిలీకి ఏమైనా గొడవలు ఉన్నాయా ఇతర వ్యక్తులతోటి, వాళ్ళు ఏమైనా కిడ్నాప్ చేసిండ్రా, అసలు అట్లా కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. ఫ్యామిలీతోటి గొడవలు ఉన్నాయా, గతంలో ఏమైనా జరిగినాయా, ఏం జరిగింది అసలు ఆచూకీ అసలు ఏం లేదు. ఒక పెద్ద మనిషి కూడా కాదు, దాదాపు ఒక ఏజ్ ఎక్కువ ఉంది, ఒక 20 ఏళ్ళు దాటి 30 ఏళ్ళు, ఒక పెద్దగా ఉంది బాడీ అన్నట్లు చిన్న పాప. మరి ఏమైనా క్రూరముగా తినేనా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేసి ఇంకేమైనా చేసిండ్రా, చిన్న పాప కదా. అసలు మామూలు ప్రశ్నలు కాదు. కీలకంగా ఉన్న కుక్క కూడా చనిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు పోలీసులు? వాళ్ళు కూడా శ్రమకు మించే చేస్తున్నారు. అసలు నైట్ వరకు వాళ్ళు చేసే ప్రయత్నాలు, జీపీఎస్ ట్రాకులు, తర్వాత ఆ కుక్కలను పట్టుకోపోతున్నారు, ఎక్కడ జాడ దొరకని పరిస్థితి. లాస్ట్కి ఏమైంది తెలుసా, తల్లిదండ్రులనే అనుమానించారు. సరే తల్లిని కాకపోయినా తండ్రిని కూడా, ఎందుకంటే ఆ ఉదంతాలు ఉన్నాయి కదా, తండ్రే బిడ్డను చంపి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, లేదా తల్లే చంపి, ఇట్లా కూడా ఉన్నాయి. పోలీసుల అనుమానాలు రకరకాలుగా ఉంటాయి, తప్పేం కాదు ప్రశ్నించడం. అట్లా కూడా ప్రశ్నించింది కానీ వాళ్ళదేం లేదు. తల్లిదండ్రులకు ఆలోచన లేదు, వాళ్ళు అట్లా ఏం చేయలేదు. మరి ఎవరు చేసిండ్రు, ఎవరన్నా కుట్ర చేసిండ్రా, తల్లిదండ్రుల మీద పగ ఉన్నదా, లేకపోతే ఈ మధ్యకాలంలో అత్యాచారాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, ఏది లేదు, ఏజే లేదు, అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి అట్లా ఏమైనా జరిగిందా, లేకపోతే తల్లిదండ్రుల మీద కోపాన్ని పాప మీద ఏమైనా తీసిండ్రా, లేదా క్రూర ముఖాలు ఏమైనా ఎత్తుకపోయినాయా, ఏమైనా తిన్నాయా, ఏందో కానీ చాలా ప్రశ్నలు ఇవన్నీ ఎత్తులు. ఎవరిని అనుమానం పట్టాలి, ఏం చేయాలని అంతు చిక్కని పరిస్థితి అయిపోయింది. ఆపరేషన్ కూడా మరిగా ఆపేస్తాం అనే వాదనకు వస్తున్నారట. మరి వాళ్ళు కూడా మొత్తం తిరిగినారట. డ్రోన్లు, జీపీఎస్ ట్రాకర్లు, కుక్కలను ఇక కట్టెలు పట్టుకొని ఈడి వరకు బూట్లు వేసుకున్నారు. అవి ఆ సేఫ్టీవి, ఏమైనా పాములు అవో ఇవో కుట్టకుండా కూడా వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. ఇక మీకు కాకినాడ అంటేనే దాదాపు తుని, కాకినాడ అంటేనే అటవీ ప్రాంతం, చాలా మటుకు అటవీ ప్రాంతం అదంతా కాకినాడ డిస్టిక్. మరి ఏం జరిగిందో అసలు
దేవుడు మరిగా ఏం చేయాలనుకున్నాడో ఎట్లుందో ఆ పాప, కానీ ఆ చిన్నారి అమాయ అమాయకపు చూపులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఆ కుక్క కూడా ఎందుకో కానీ తిరిగి వచ్చినాక విచిత్రంగా ప్రవర్తించింది, ఎందుకో కరవనిక పోతుంది. మరి దానికి అసలు ఆ పాపనేమన్నా ఏదైనా జంతువు ఇట్లా ఎత్తుకపోతుంటే ఈ కుక్క చూసి ఏమన్నా అట్లా కూడా ఉంటుంది. మనం అనుకుంటాం నోరు లేకపోవచ్చు, కానీ దాంట్లో కూడా మనసు ఉంటుంది, దాంట్లో కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి మరి ఏమైనా జరిగిందా, ఏమైనా జంతువు ఎత్తుకుపోయేటప్పుడు ఏమన్నా చూసి హైపోతా ఏమైనా పిచ్చి పిచ్చి అట్లా చేస్తుందా ఏందో, కానీ ముడిపడైతే ఉన్నది. ఆ కుక్క భయానికి, ఆ కుక్క అట్లా పిచ్చిగా ప్రవర్తించడానికి ఈ పాపకు సంబంధించి ఏదో ఉందని తెలుస్తుంది. ఏందో కానీ తెలియదు, ఏదో ఉంది కానీ ఏందనేది తెలుస్తుంది. మరి ఇక కుక్క చనిపోయింది, మరి ఇప్పుడు ఏం చేస్తారనేది ప్రధానంగా తెలియాలి. రెండే కోణాల్లో పోలీసులు దృష్టి పెట్టిండ్రు. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, మీతో ఎప్పుడన్నా ఎవరైనా గొడవపడ్డారా అని ఈ పాప తల్లిదండ్రులను విచారిస్తున్నారంట. ఆ రకం కూడా విచారం చేస్తున్నారంట. మరి అట్లా బయటపడాలన్నా లేకపోతే ఇంకేమన్నా చేయాలో, ఏదో ఎంట్రుకలు, కుక్క ఎంట్రుకలు, పాప ఎంట్రుకలు ఏమో కనిపించినాయని మీడియాలలో వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు, కానీ పెద్ద ఎక్కడ క్లారిటీ లేదు. కానీ ఆ బిడ్డలకైతే, ఆ తల్లిదండ్రులకైతే మరి నిజంగా చాలా బాధ, వర్ణనాతీతం. వాళ్ళది కడుపుకోతగా మిగిలిన పరిస్థితి వచ్చిందా అని అంత బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళకి. చూడాలి ఏం జరుగుతుంది. కానీ మరి ఇంకా కుక్క చనిపోయింది. ఇక వస్తున్న సమాచారం ఏంటంటే ఆపరేషన్ కూడా ఆపేస్తున్నాం అని వస్తుంది వార్త, కానీ ఇంతవరకు నిజమో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ పాపకి ఏదో జరిగింది, కుక్క అందుకే భయపడ్డది. ఇది మాత్రం నిజమని నేను అనుకుంటున్నా. మరి ఏం జరిగింది అనేది మరి ఇంకా కాలమే చెప్పాలి, మరి పోలీసులు చెప్పాలన్నా, ఇంకా వాళ్ళు అయితే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. కానీ ఏదో ఉంది, ఆ కుక్క పిచ్చిగా ప్రవర్తించడానికి ఈ పాపకి ఏదో జరిగిన దానికి సంబంధం ఉన్నట్లు పక్కా తెలుస్తుంది. చూద్దాం, ఇంకా ఆ దేవుడు దయ వల్ల ఆ పాప తిరిగి రావాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.